కళ్ళ ముందు కనపడుతున్న విగ్రహమే నా కోరికలు తీర్చలేనప్పుడు అక్కడెక్కడో చీకట్లో కూర్చున్న సోంబేరుడు నా కోరిక ఎట్ట తీరుస్తాడు? యుగ యుగాలు నీవే దేవుడు. ఆ వచనం ఏం చెప్తున్నాడు మోసే గారు? మోసం చేశాడు, తెలియట్లే. ఈ బోర్డర్ ఆవలు ఉన్నవాడు ఎవరో చెప్పండి. దేవుడు ఉన్నాడు. ఇన్నాళ్ళకి రా ఈ లాజిక్ వల్ల ఆకాశం అన్నాడు చూసారా, స్పేస్ స్టార్ట్. ఎంత పెద్ద ఫ్లానో చూసారా బైబిల్లో. ముఖ్యాంశాలు మరోసారి. వద్దురా బాబు, ఒకసారి విన్నందుకే బుర్ర రొట్ట అయిపోయింది. మీ బైబిల్ ఆధారంగా పట్టుకుని, మా హిందూ గ్రంథాల ఆధారంగా పట్టుకొని ఓ చర్చ చేద్దాం. విగ్రహారాధన ఎందుకు దోషము? ఆ దేవుడికి లింగీలు కడతారా? ఆ దేవుడికి ఏసీలు పెడతారు? ఇంకా చెప్పండి. ఆ దేవుడికి విసురుతున్నారు. మరి మీరు రాగబలిసి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. అదేదో కామెడీ మీమ్ చూశానండి. ఇక్కడ స్పెల్ చేయాలంటే కాస్త బూత్ అనిపిస్తుందేమోనని చిన్నగా మార్చి చెప్తున్నా. గోతులు తవ్వేవాడు కూడా నీతులు చెప్పే రోజులనైనా ఇవి అని. బాగా మీమ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే దీని వెనకున్న అర్థం ఏంటో అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్తున్నాను అనే డౌట్ వచ్చి ఉంటుందిగా. మన ఏఆర్ బాబు తెలుసు కదా, పాస్టర్ జేమ్స్ ఈ మధ్య చర్చిల్లో కొత్తగా సైన్స్ తరగతులు మొదలు పెట్టాడు అనమాట. అలా అని ఈ పాస్టర్ నేమి సైన్స్ స్టూడెంట్ అనుకోమాకండి. ఈడికి ఏబిసిడీలు రావు. ఈడే దొంగ రిజర్వేషన్ లో గవర్నమెంట్ ఉద్యోగం కొట్టేసి, అదే కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టేసి అది ఎలగబెట్టకుండా ఇప్పుడు పాస్టర్ గిరి ఎలగబెడతా ఉన్నాడు. అయితే ఈ పాస్టర్ గిరి ఎలగబెట్టుకుంటూ చర్చిల్లో సైన్స్ మాత్రమే చెప్తున్నాడా, ఇంకా చాలా నాన్ సెన్స్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఆ నాన్ సెన్స్ ఏంటి, ఆ సైన్స్ ముసుగులో ఈడు చెప్తున్న సోది ఏంటి, మొత్తం అంతా కూడా మనం మాట్లాడుకుందాం. ఈడి పాటికి చర్చిలో శుభ్రంగా ఆడి శవార్తలో సువార్తలో చెప్పుకుంటే మనకు గోల్ లేదు. కానీ ఆ వార్తల మధ్యలో అడ్వర్టైజ్మెంట్ లాగా మన ధర్మం గురించి కూడా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు. మరి ఆడ ఎక్స్ట్రాలు మాట్లాడితే ఆడి కొలెస్ట్రాల్ మనం తీసేయాలిగా. తీసేవతలు పరేద్దాం. దారా ఏరబాబు దా. దేవుడి గుణ లక్షణాలు అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇది ఎసెన్స్ ఆఫ్ ద వీడియో. దేవుడి గుణ లక్షణాలను అర్థం చేసుకోవటం, ఎలా అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ పాస్టర్ జేమ్స్ చెప్తాడు. ఏరబాబు చెప్తాడు. 90వ కీర్తన త్వరగా మొదటి 2 వచనాలు చదువుతాం. ప్రభువా, తరతరాల నుండి నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగాలు నీవే దేవుడు. ఆ వచనం ఏం చెప్తున్నాడు మోసే గారు? మోసం చేశాడు, తెలియట్లే. ఎందుకంటే బైబిల్లో ఎక్కడైనా సరే యుగాలు అంటే ఏమిటో చెప్పాడా? లేదు. వరడు బాగుంది కదా అని చెప్పేసి హిందూ గ్రంథాల్లో ఉంటున్న పదాలను వాడేసుకున్నారు అంతే. అబ్బో ఇది మొదలే. ఇట్లాంటి ఈ వీడియో చివరిదాకా వెళ్ళేపాటికి చూస్తే ఏరబాబు గడికి అన్న మెదడవాపు వచ్చిద్దా అనుకుంటారు. అంత తెలివైన విషయాలు చెప్పాడు. యుగ యుగాలకి అంటే దేవుని లక్షణాల్లో మొదటి లక్షణం ఏంటంటే దేవుడు నిత్యుడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు. యుగాలు సమసిపోతాయి, మనుషులు సమసిపోతారు, తరాలు సమసిపోతాయి, భూమైనా గతించిపోద్ది, ఆకాశమైన వస్త్రంలాగా మడిచి పక్కకు పోద్ది, కానీ దేవుడు నిత్యం ఉంటాడు. సరే, నిత్యం ఉన్న దేవుడు ఏడ్చేస్తాడు. ఇప్పుడు ఇందాక అన్నావు కదా, మొత్తం గుడ్డ మడిచిపోద్ది, అదే ఆకాశం మడిచిపోద్ది అన్నావు కదా. ఆకాశం మడిచిపోద్ది సరే, మరి మీ దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎందుకంటే మీ దేవుడు నిత్యుడు అన్నావు. నిత్యం ఉండే దేవుడు ఉండేం పీకుతాడు? మీ దేవుడు కాదు, మా దేవుడినైనా ఇదే క్వశ్చన్ వస్తుంది. ఉండి దేవుడు ఏటి చేస్తాడు? ఇప్పుడు మా గ్రంథాల గురించి అడిగామనుకో, మాకు యుగాలు, మహాయుగాలు, మన్వంతరాలు, కల్పాలు, ప్రళయము, మళ్ళా పునఃసృష్టి, సర్గ, ప్రతి సర్గ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనికోసమే మా గ్రంథాలు కొన్ని వేల 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 గ్రంథాలు అయిపోయాయి. అండ్ మా ధర్మ గ్రంథాల్లో వీటన్నిటి గురించిన ప్రస్తావన చాలా స్పష్టంగా ఉంది. మరి నీ నల్లొట్ల పుస్తకంలో ఎక్కడైనా సరే ఈ యుగం అంటే ఏమిటి, అలాగే సృష్టి అంటే ఏమిటి, ఈ సృష్టి ఎంతకాలం ఉంటుంది, ఈ సృష్టి అయిపోయిన తర్వాత మనిషి పరిస్థితి ఏమిటి, లేదు ఈ సృష్టి పరిస్థితి ఏమిటి, మరలా పునఃసృష్టి ఎలా ప్రారంభం అవుతుంది, అలాగే నిత్య స్వర్గము నిత్య నరకము అని మీరు చెప్పుకుంటారు కదా, మరి ఆ నిత్యత్వం అంటే ఏమిటి? ఈ యుగం గతించిపోయే వరకా, లేకపోతే ఈ సృష్టి గతించిపోయే వరకా, లేకపోతే ఎన్ని సృష్టిలు జరుగుతూ ఉన్నా, ఎన్నిసార్లు పునఃసృష్టి జరుగుతూ ఉన్నా అన్నిసార్లు ఇక ఎల్లకాలం నరకంలో ఉండటమేనా? అరే, మీకు గోల్డెన్ ఆఫర్. ఎవడైనా సరే బైబుల్ ఆధారంగా స్వర్గము నరకము అనేది గనక నిత్యము అని నిరూపించగలరా? మీరు వాడ బాగుంది కదా అని ఊరికే వాడేస్తా ఉంటారు కదా, నిత్య స్వర్గం యేసుక్రీస్తుని నమ్మితే అని చెప్పేసి. మీ స్వర్గం నిత్య స్వర్గం కాదని ఛాలెంజ్ ఇస్తున్నాను రా.
ఎవడన్నా నిలబడగలిగితే రండి, ఓకేనా? మాట్లాడుకుందాం. మా అబ్రహాము దగ్గర నుంచి నువ్వు ఉన్నావు, మా అబ్రహాము పుట్టక ముందు నుంచి నువ్వు ఉన్నావు, మా పితరులు పుట్టక ముందు నుంచి ఉన్నావు, మా పితరుల దగ్గర నుంచి దేవుడు నీవే, ఇప్పటికీ మా దేవుడు నీవే. మా ఆస్తులైనా కరిగిపోతాయేమో కానీ మాకు తరగని ఆస్తిగా ఉన్నది ఎవరైనా ఉన్నావంటే దేవా నీవే అంటున్నాడు మోసే గారు. మా తరతరాల నుండి మాకు దేవుడు నీవే, యుగాలు తరాలు ఎన్ని గతించిపోయినా నువ్వు ఎప్పటికీ ఉంటావు. నా పెద్దలైనా గతించిపోతారేమో కానీ నీకు వయసు తగ్గదు. ఈ మాట ఎవరు చెప్పారనుకుంటున్నారా? మోషేనే చెప్పాడు. మోషేకి ఎవరు చెప్పుంటారా గెస్ చేయండి? ఇంకెవరండి బాబు, ఆ యెహోవా గారే చెప్పుకున్నాడు. ఇప్పుడు యెహోవా తనంతట తాను మోషే దగ్గరికి వచ్చి నేను మీ దేవుణ్ణి అన్నాడు. మోషే ఎమ్మటే మరి నీ పేరేటి, మా చుట్టాలందరూ అడిగితే మరి నువ్వెవరో చెప్పాలి కదా అంటే యెహోవా అని చెప్పు అన్నాడు. యెహోవా అంటే ఏంటి అని వాళ్ళు అడిగితే అన్నాడు, అంటే అనువాడను ఉన్నవాడను అని యెహోవా చెప్పాడు. యెహోవా వచ్చి ఇంట్రడక్షన్ ఇచ్చుకునేదాకా ఈ మోషేకే యెహోవా ఎవరో తెలియదు. అంటే ఏది మోషేకి 30 ఏళ్ళు వచ్చేదాకా యెహోవా ఎవరో కూడా తెలియదు. అట్లాంటిది మోషే గారు వచ్చంట మా పితరులైనా గతించిపోతారు కానీ నువ్వు గతించిపోవు అన్నాడంట. అంత గతించిపోనప్పుడు, అంత గతిమాలినుడు కానప్పుడు మరి 400 సంవత్సరాలు మీ ఓళ్ళంతా ఇజ్రాయిల్లో ఫరోల యమ్ముని అదే వాళ్ళ మనీని తింటున్నప్పుడు ఏం చేశాడు? మరి అప్పుడు వచ్చేందుకు కాపాడలేదు? మరి అంతకాలం కొనకడు నిద్రించడు ఇజ్రాయేలీయుల దేవుడు అని చెప్పుకుంటారు కదా, మరి ఇజ్రాయేలీయుల దేవుడు తొంగున్నాడా? చాలా మందికి ఇప్పుడు పొడుచుకొచ్చేస్తుంది, ఏట్రా మా దేవుడిని ఎలగంటే అలాగ అనేస్తున్నావు నువ్వు అనుకుంటారు. నేను ఎలగంటే అలాగ ఎందుకన్నానో చివరిదాకా చూడండి రా సోంబేరులారా, తెలిసి వస్తుంది. కోడకల్లారా ఇష్టం వచ్చినట్టు గుడారాలు 4 వేసుకుని దాంట్లో గొట్టాలు ఎట్టేసుకుని మా దేవుళ్ళ గురించి మాట్లాడుతూ కూర్చుంటే మేమన్నా చేతులకి మేకులు కొట్టు కూర్చున్నామా? సవటం లెక్క చెమడాలు ఒలిచి చేతిలో పెడతాం. ఎర్బాబు చెంప పగిలిపోద్ది చేత్తదవా. అసలు నీకు వయసే లేదు ఇంకా మాట్లాడుతూ 93వ కీర్తనలు ఈ వచనాలన్నీ ఊరికే అసలు ఆయనకు ఉనికే లేదైతే. దేవుడు అనగానే ఎలా ఊహించుకోకూడదంటే దేవుడిని మనలా ఊహించుకోకూడదు. దేవుడికి బర్త్డేలు ఉండవు, అర్థమైందా? ఎవడికి ఇష్టమస్ చేయమాకండి. దేవుడికి డెత్ డేలు ఉండవు, గుడ్ ఫ్రైడేలు గాడిది గుడ్డులు అని చెప్పి చేయమాకండి. దేవుడికి స్పెషల్ డేస్ ఉండవు, దేవుడికి అసలు టైంతో సంబంధం లేదు. అసలు దేవుడు అంటే ఏంటంటే ఎప్పుడూ ఉంటాడు కదా. ఇక మీ దేవుడికి ఈస్టర్ అని పోస్టర్ అని ప్లాస్టర్ అని గేస్టర్ అని చేయమాకండి. ఎందుకంటే పాస్టర్ ఏరబాబు చెప్తున్నాడు. ఏదన్నా తేడాగుంటే వెళ్ళి ఏరబాబుని అడుక్కుంటారా బాబు. ఈ సృష్టిని దేవుడు తయారు చేస్తే, ఈ మొక్కల్ని దేవుడు తయారు చేస్తే, ఈ గ్రహాలని దేవుడు తయారు చేస్తే వీళ్ళు ఇప్పుడు తీరిగ్గా అడుగుతున్న ప్రశ్న ఏంటి తెలుసా? మరి దేవుడిని ఎవరు తయారు చేశారని. ఈ ప్రశ్న కళ్ళు తెరవక మునిపే, దేవుణ్ణి ఎవరు తయారు చేశారని అడక్క మునిపే బైబిల్లో పురాతనమైన క్రీస్తు పూర్వం నుంచి రాయబడుతున్న మాట్లాడిన తెలుసా? ఆయన ఎవరు తయారు చేయలేదు. సైన్స్ అడక్క మునిపే బైబిల్లో ఆన్సర్ ఏంటంటే ఆయన ఎప్పుడూ ఉన్నాడు. అవునా? ఇది బైబిల్లో ఎక్కడుంది ఆయన ఎప్పుడు ఉన్నాడని? ఒకవేళ ఎప్పుడూ ఉంటే గనక మరి 6000 సంవత్సరాల క్రితం సృష్టి చేసే ముందు మీ దేవుడు ఏం చేశాడు? ఇప్పుడంటే ఏదో పని వచ్చింది, వాళ్ళని స్వర్గంలోనో నరకంలోనో వేసి ఫ్రై చేయటం, లేకపోతే బతుకున్నప్పుడు టార్చర్ పెట్టడం, అంటే ఉప్పు స్తంభాల కింద మార్చేయటం, ఉప్పు పాత్రలు ఇటు పెట్టంటే చేస్తున్నాడు. అంతకుముందు ఏం చేశాడు ఊసిపోక? దీనికి బైబిల్ నుంచి నువ్వు సమాధానం ఎప్పుడైనా చెప్పగలవా? పైగా బైబిల్ ఆధారంగా మీ దేవుడు నిత్యుడు అంటున్నావు. ఏ నిత్యత్వం అది? ఫస్ట్ నిత్యత్వము అంటే గనక భగవంతుడు ఎన్ని కాలాల నుంచి ఉన్నాడు, ఇది ఎవరైనా చెప్పగలరా? బైబిల్ ఆధారంగా రోయ్ ఎట్టబడి తట్టు పెట్టుకుని దేవుడు ఎప్పుడు ఉంటాడండి అంటాం ఈజీ. అది నీ నల్లొట్ల పుస్తకం ఆధారంగా చెప్పాలి. ప్రశ్న ఇప్పుడు దేవుణ్ణి ఎవరు అంతం చేయలేనప్పుడు ఆ ప్రశ్నకు సమాధానమే చెప్తుంది. ఏమని? దేవుణ్ణి ఎవడు చెప్పండి తయారు చేయలేడు. దేవుణ్ణి ఎవరు తయారు చేయలేరు. మరి ఆ దేవుడు ఎలా ఉన్నాడు? నిత్యం ఉన్నాడు. నిర్గమకాండంలో మోసేతో మాట్లాడుతూ ఎలా ఉన్నావంటే ఎప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నావంటే ఎప్పుడు ఉన్నాను. ఎలా ఉంటావు ప్రభు అంటే నేను ఉన్నవాడిని, ఉన్నాను ఉంటాను. అంతేగాని ఎలాగ ఉంటాడో మాత్రం చెప్పడు. ఎందుకు? ఎందుకంటే ఆయనకు కూడా తెలియదు కదా, అందుకు. దీనికి అర్థమయ్యే భాష ఎంతకన్నా పదాలు ఉన్నాయంటే బైబిల్ చెప్తుంది ఆయన అర్థం చేసుకోవడానికి అగోచరుడు. ఆయన ఉన్నాడు. నువ్వు లక్ష చెప్పినా ఒకటే ఆన్సర్, ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు, ఇక చెప్పడానికి ఏం లేదు. అంతే కదా, తగలే. ఈ పదార్థం తయారు చేయబడింది, ఈ షెడ్ తయారు చేయబడింది, ఈ టేబుల్ తయారు చేయబడింది, ఈ వాచ్ తయారు చేయబడింది, ఈ చొక్కా తయారు చేయబడింది. నేను నా తల్లి గర్భంలో తయారు చేయబడ్డాను. ప్రతీది కూడా తయారు చేయబడింది. కానీ ఈ తయారు చేయబడ్డాది లేదా చేయబడ్డారు లేదా చేయబడింది ఈ ప్రశ్న ఎక్కడ వరకు వర్తిస్తుందంటే ఈ ప్రశ్నకు కూడా ఒక బౌండరీ ఉంది, గుర్తుపెట్టుకోండి.
కొంచెంసేపు మీకు అర్థమైపోయినా అర్థమైంటే చూడండి. జనరల్గా చర్చిల్లో చేసేది అంతే కదా, ఏమీ అర్థం కాకపోయినా బ్రహ్మజ్ఞానం అర్థమైపోయినట్టు అలా కూర్చుని వింటారు అంతే. మీకు అందుకే అట్లా సాగుతుందిరా బాబా. స్క్రీన్ మీద కొన్ని ఇమేజ్ చేస్తాడు, మీకు అర్థం అవుతుంది. ఒకసారి ఆ ఇమేజ్ అయినప్పుడు టైం స్పేస్ ఏదైతే ఉందో మ్యాటర్. ఇప్పటి నుంచి చూడండి, ఐన్స్టీన్ కూడా బతికుండి ఉంటుంటే సిగ్గుతో చచ్చిపోయేవాడు. ఇది కదరా సైన్స్ అంటే అని చెప్పేసి ఆ లెవెల్లో చెప్తారు వీడు. ఇది మేము తయారు చేసుకొచ్చింది కాదు, ఇది గూగుల్లో అధికారికంగా రిలీజ్ చేయబడిన ఇమేజ్. అది సైన్స్లో ఎవడైతే అక్కడ కూర్చున్నాడో ఇది మానవ మనుగడైతే ఈ మనుగడ అంతటికి ఇలా జోన్ అలా పైనుంచి కిందకి ఒకసారి అలా తిప్పు, అలా పైనుంచి ఆ పై వెలుగు నుంచి కింద వెలుగు వరకు ఇదంతా ఒక యూనివర్స్. మీకు అర్థమవుతుందా? వాడు టైం లైన్ నుంచి ఇంకా ముందుకు దాటొస్తే మరొక టైం లైన్ ఉంది, అక్కడికి పోతే మిలియన్ ఇయర్స్ పడుతుంది అక్కడి నుంచి దాటుకుంటూ వస్తే. అంటే విశ్వం ఎలా ఉందో చెప్తున్నాడు. ఇంకా ముందుకు వెళితే ఇంకా మిలియన్ ఇయర్స్ అంటే లైట్ ఇయర్స్, కాంతి సంవత్సరాలు. ఇంకా ముందుకు పోతే ఇంకా టైం పెరుగుద్ది, ఇంకా ముందుకు పోతే ఇంకా టైం. అంటే టైం ఏమవుతున్నట్టు మీరు జాగ్రత్తగా చూడండి. ఈ టైంని మీరు జాగ్రత్తగా చూస్తే ఈ టైం అయినా మెటీరియల్ అయినా స్పేస్ అయినా ఇవన్నీ ఒకదానికొకటి అవినాభావ సంబంధం కలిగింది. దాన్ని అలానే ఉంచండి, మీకు అర్థమవుద్ది. అంటే ఈ మూడు, టైం కానీ స్పేస్ కానీ మ్యాటర్ కానీ, ఈ మూడు ఒకటి లేకపోతే ఒకటి ఉండలేవంటే ఉండలేవు. ఎవరిస్తాను జాతకమేనండి. ఇప్పుడు నక్షత్రాలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ఆ కనబడుతుందో ఈ వైట్లో ఎంత కనబడుతుందో గెలాక్సీలే. ఈ గెలాక్సీలు అంతా మనకి ఏదైతే కనబడుతుందో పదార్థం మ్యాటర్ ఏదైతే ఉందో, మ్యాటర్ ఉండాలి అంటే మ్యాటర్కి ఏముండాలి? నేను చెప్పిన 3 లైన్స్ జ్ఞాపకం చేసుకోండి. టైం, స్పేస్, మ్యాటర్. ఇప్పుడు అడుగుతున్నాను, మ్యాటర్ పదార్థం ఉండాలి అంటే ఏముండాలి చెప్పండి? స్పేస్ ఉండాలి, అంటే ఆకాశం ఉండాలి. స్పేస్ ఉంటేనే స్పేస్లో ఉంటుంది ఏంటి చెప్పండి? పదార్థం. ఇది మీకు అర్థమైతే మళ్ళీ ప్రశ్న, స్పేస్ ఉండాలంటే రెండో ప్రశ్న నేను అడుగుతాను జాతకోనండి, చెప్పాలి. ఇదే ఓపిక ఉండాలిరా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మీరు మరలా చెప్తున్నాను జాతకోనండి. టైం ఉంది, స్పేస్ ఉంది, మ్యాటర్ ఉంది. నీ దగ్గర మ్యాటర్ లేదు. అది పదార్థం ఉండాలంటే పదార్థం ఉండడానికి స్పేస్ కావాలి, శూన్యం కావాలి. ఆ స్పేసు ఎప్పటి నుంచి ఉందంటే టైం ఉన్నప్పటి నుంచి ఉంది. తొక్కలోది ఏం చెప్పావురా? అది అర్థమవుతున్నాయా? టైం ఉంటే స్పేస్ ఉంటుంది, స్పేస్ ఉంటే మ్యాటర్ ఉంటుంది. ఈ మూడు, మ్యాటర్ ఉండే స్పేస్ లేకపోతే మ్యాటర్ ఉండదు. బాగునండి. మ్యాటర్ ఉండి స్పేస్ ఉండకపోతే మ్యాటర్ ఉండదా? ఎంత జాగ్రత్తగా అయినా కూడా నిన్ను డీకోడ్ చేయలేకపోతాను నేను. స్పేస్ ఉండి టైం లేకపోతే స్పేస్ లేదు. టైం ఉండాలి, టైంలో స్పేస్ ఉండాలి, స్పేస్ లో మ్యాటర్. నువ్వు ఎలాగే చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అలాగున్నదన్నమాట. కానీ నీకు అర్థం కావట్లా. ఇట్లాంటి సైన్స్ ని చెప్పే ప్రయత్నం చేసినందుకే కదా కోపర్నికస్ ని, గలీలియోని, బ్రూనోని తగలబెట్టేసింది, విషం ఇచ్చి చంపేసింది. ఇప్పుడు నువ్వు చర్చలోకి వచ్చి సైన్స్ చెప్పటం ఏంటరా బాబా? ఇదేదైతే చూస్తున్నామో స్పేస్, టైం, మ్యాటర్ అంటే మీ అందరికి ఒక జోన్ అలా కనబడుతుంది. మీరు చూడండి, ఈడు అలాగే చెప్తాడు. కానీ ఫస్ట్ బైబుల్ ఆధారంగా నాకు ఒకటి చెప్పు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పాడు కదా. ఫస్ట్ దేవుడు స్పేస్ను పెట్టను, ఆ స్పేస్లోకి కొంత మ్యాటర్ని దోశను, ఆ మ్యాటర్ మీదకి తర్వాత టైం వదిలిను అని చెప్పి అక్కడ రాయలేదే. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నప్పుడు దేని ఆది అందురా బాబా? ఈ సృష్టి ఆది అందా, లేకపోతే ఈ భూమి యొక్క ఆది అందా, లేదు భూమి మీద మానవ జాతి యొక్క ఆది అందా? దీనికి ఎప్పటికైనా నీ బైబిల్ సమాధానం చెప్పగలదా? చెప్పలేదుగా. మరి నీకు ఎందుకురా సైన్సు? ఏదో పెద్ద ప్రొఫెసర్ లాగా స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపించేసి సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్ అని 2 బొమ్మలకి చూపించేసేస్తే నీ ఎదురుగా కూర్చున్న వాళ్ళందరూ అబ్బా అన్న ఎంత జ్ఞాని, అన్న తొక్కలోది ఏం చెప్పాడో అర్థం కాకపోయినా ఏం చెప్పావన్నా అని సరిపెట్టేసుకుంటారు. అంతేగా. నీకో దండంరా దూత. నీ ఎదురుగా కూర్చొని సప్పట్లు కొట్టే బ్యాచ్ ఉన్నారే, వాళ్ళకు 100 దండాలు ఎట్టాలరా బాబా నిన్ను భరిస్తున్నందుకు. బాబోయ్, మీ బ్యాచ్ని భరిస్తున్నా అంతేలే. కానీ 2000 సంవత్సరాల క్రితం సావకుండా సచ్చాడని చెప్తున్నోడిని గుడ్డిగా నమ్ముకొస్తున్నారు. ఇప్పుడు చంపుతున్న మిమ్మల్ని నమ్మకపోతే ఎట్టా సాగుతుంది మీకు అలాగా? టైము ఇందులోనే ఉంది, మ్యాటరు ఇందులోనే ఉంది, స్పేస్ ఇందులోనే ఉంది. మరి దేవుడు ఎక్కడున్నాడు? టైంలో లేడు చెప్పండి, ఈ స్పేస్లో లేడు చెప్పండి, ఈ మ్యాటర్లో లేడు. బయట డార్క్ కనబడుతుంది చూసారా, అందులో ఉన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఇదంతా వదిలేసి అక్కడెక్కడో కూర్చోటం ఎందుకు? సృష్టించాడు,
సృష్టించి అస్తమాను నాకు భజన చేయండి, నాకు చిడతలు కొట్టండి అని చెప్పి అడుక్కున్నాడు. కనీసం మనం కొట్టే చిడతలు మనం చేసే భజనలు వినపడాలి కదా. మరి ఎక్కడో మ్యాటర్లో కూర్చుంటే ఇక్కడంతా ఈ మ్యాటర్ని ఏం చేస్తున్నట్రా? తోకలోది అసలు మీ గ్రంథంలో మీ నల్లట్ల పుస్తకంలో దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుడి యొక్క లక్షణాలు అంటే ఏంటో చెప్పలేదు, దేవుడి యొక్క వ్యాపకత్వం ఏంటో లేకపోతే దేవుడి యొక్క అస్తిత్వం ఏంటో చెప్పట్లేదు, దేవుడి యొక్క ఉనికి ఏంటి, దేవుడి యొక్క గుణగణాలు ఏమిటి, ఏమీ చెప్పబడలేదు. కానీ ఏమీ చెప్పకపోయినా ఆ పుస్తకాన్ని పట్టుకొచ్చేసి దీంట్లో ఏముందో తెలుసా అంటాడు. వాళ్ళు ఏముందన్నా అంటే ఎంతో ఉంది అంటాడు. ఏందన్నా అది అంటే అది మీకు చెప్తే అర్థమయ్యేది కాదు, దానికి చాలా డెప్త్ ఉండాలి అంటాడు. ఈడికి డెప్త్ ఉందిగా, మరి ఈడెళ్ళి ఆ డెప్త్ చెప్తాడా? చెప్పడు. ఎమ్మటే అదేదో సినిమాలో సునీల్ అంటాడు చూసారా, ఆ టైప్లో వీళ్ళు కూడా ఏం చెప్పావన్నా అంటారు. ఎమ్మటే ఆడు చదువుకుని కవర్లు తీసుకుని వెళ్ళిపోతాడు. మనబోటోడు ఎవడన్నా కనుక వెళ్ళి ఇంతకీ ఏం చెప్పాడండి అన్నాం అనుకోండి, అది అర్థం కాక ఏం చెప్పావన్నా అని అడిగింది అంటారు. వీ హ్యావ్ టు భరించాల్సిందే. కర్మగాలి మన సమాజంలోనే మట్టి స్వేచ్ఛను పెట్టుకుని బతికేస్తున్నారట. దాన్నే బైబిల్ ఏమంతా తెలుసా? నిత్యత్వం, ఎటర్నిటీ అంది. నువ్వేం చెప్పావు నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పరా. దాన్నే బైబిల్ ఏమంతా తెలుసా? నిత్యత్వం, 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 ఎటర్నిటీ అంది. అది నిత్యత్వం కాదురా నీచుడా, నిత్యత్వం, నిత్యత్వం అని చెప్పాలి. చూడబోతుంటే నేను ఒక తెలుగు పాఠశాల పెట్టుకుంటే పోద్దంటున్నా, కనీసం ట్యూషన్ అన్న పెట్టుకోవాలి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు పాఠాలు చెప్పుకోవటానికి నా సమయం అంతా సరిపోతుంది. ఊరు నా వల్ల హిందుత్వంలో ఎంత మారిపోతుందో తెలియదు, కానీ వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత భాషా పరిజ్ఞానం వస్తుందిరా. అంటే నీ టైం అయినా, నీ మ్యాటర్ అయినా, నీ స్పేస్ అయినా, వీటన్నిటికి ఒక బోర్డర్ ఉంది. ఈ బోర్డర్ ఆవలు ఉన్నవాడు ఎవరో చెప్పండి? దేవుడు ఉన్నాడు. అచ్చా, దేవుడికి మ్యాటర్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మేరీ దగ్గర మ్యాటర్ చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మను పంపినట్టున్నాడు. ఎందుకంటే మ్యాటర్ లేదు కదా, అదే ఇక్కడ లేడు కదా మ్యాటర్లో. ఓకే, ఇన్నాళ్ళుగా ఈ లాజిక్ వల్ల ఒక్క సమాధానం క్రాక్ చేయగలిగా. అక్కడ టైం లేని దగ్గర, మ్యాటర్ లేని దగ్గర, స్పేస్ లేని దగ్గర దేవుణ్ణి ఎవడు తయారు చేస్తాడు? సో దేవుడి దగ్గర టైం లేదు, దేవుడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే మ్యాటర్ ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఇక్కడ ఏదైతే స్పేస్ కనపడుతుందో దేవుడికి, ఆ స్పేస్ని ఫిల్ చేయడానికి యేసును పుట్టించాడు. ఓకే, మనం లింగుమని ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితం నాసేవాడు పంపించాడు రాకెట్, స్పేస్ రాకెట్. 40 ఏళ్ళు ఎప్పుడు ఇంకా పైన అయిపోయింది. 40-50 ఏళ్ళ క్రితం పంపించిన రాకెట్ ఇంకా సూర్య కుటుంబాన్ని దాటలేదు. ఇంకా తిరుగుతుందా? నాసా వాళ్ళకు కూడా తెలుసో లేదో ఈ విషయం రా పాపం. ఏంటని చూస్తున్నారు, ఎందుకంటే నేను వెళ్తాను చూడండి అక్కడికి. సూర్య కుటుంబం అంటే ఇప్పుడు మనం చూసారా, అక్కడే ఏదైతుంది, ఇది ఉందో చూసారా, ఈ పువ్వు ఏదైతే కనబడుతుంది ఇది సూర్య కుటుంబం. ఇది కనబడుతుందా? పువ్వు ఎట్రా పువ్వా? ఈ సూర్య కుటుంబంలో ఈ సర్కిల్, ఇది ఒక సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు, మన అంతా వ్యవహారం ఇక్కడ ఉంది. ఈ 9 గ్రహాలు. ఎప్పుడో నాసా వాడు ఎప్పుడో ర్యాకెట్ వదిలితే ఆ ర్యాకెట్ 45 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తే ఇంకా పువ్వు దాటలేదంట. గుర్తుపెట్టుకోండి. సౌరాల సిస్టమ్ దాట అంటే ఇది మళ్ళీ చెప్పరా, ఒకసారితో అర్థం చేసుకునేంత చిన్న విషయం కాదు ఇది. సౌరాల సిస్టమ్ దాట అంటే సౌరాల సిస్టమ్ దాట అంటే సౌరాల సిస్టమ్ దాట అంటే అదండి మ్యాటర్. వీడికి స్లోగా చెప్తే కూడా సోలార్ సిస్టమ్ అని చెప్పడం రావట్లా, సౌరార సిస్టమ్ అంట. ఇప్పుడు ఆ సౌరార సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఎంత పెద్ద వీడియో చేశాడు వీడు సైన్స్ చెప్తున్నాడు. ఐన్స్టీన్లు ఎడిసన్లు పాపం చచ్చిపోయి బతికిపోయారు, కానీ లేకపోతే బతుకుంటే వీడి దెబ్బకి ఇప్పుడు చచ్చిపోయేవాళ్ళు. సోలార్ సిస్టమే ఇంకా 40 ఏళ్ళ నుంచి దాటకపోతే ఇవన్నీ దాటే అవకాశం మనకు ఉందా? ఈ టైం ట్రావెల్ చేయగలరా? ఈ స్పేస్ వార పువ్వా. ఇప్పుడు సైన్స్ ప్రకారం పక్కన పెట్టేస్తే కనీసం నీ గ్రంథాల ప్రకారం మాట్లాడుకుందాం కాసేపు. నీ గ్రంథాల ప్రకారం ఎవడైనా సరే అసలు వీటన్నిటిని దాటం పక్కన పెట్టు, ఇవి ఉన్నాయి అని ఎవడైనా చెప్పాడా? కనీసం నీ గ్రంథాల్లో కనీసం తక్కువలో తక్కువ గ్రహణాలు అంటే నువ్వు గ్రహాల గురించి చెప్పావు, గ్రహాల గురించి గ్రహణాల గురించి నీ గ్రంథంలో, నీ నల్లట్ల పుస్తకంలో ఎక్కడైనా ఉందా? లేదు. కానీ మాకు భాగవతంలో చూసుకుంటే కట్వాంగుడు కావచ్చు, కుకుద్మి కావచ్చు, అంటే రైవతకుడు అంటారు ఆయన్ని, వీళ్ళు ఈ కాలాన్ని దాటుకుంటూ వెళ్ళి ఎక్కడో ఉన్న బ్రహ్మలోకాన్ని చేరుకున్నారు. వాళ్ళు తిరిగి బ్రహ్మలోకం నుంచి వచ్చేటప్పటికి కొన్ని లక్షల యుగాలు గడిచిపోయినట్లుగా, అంటే
టైం డైలేషన్ అంటారు. ఈ టైం డైలేషన్ గురించి మా భాగవతంలో ఉంది. అలాగే నువ్వు చెప్తున్నావు చూసావా యూనివర్స్ అని చెప్పేసి, ఈ యూనివర్స్ గురించి కాదురా బాబు, మా సనాతన గ్రంథాలు మల్టీవర్స్ గురించి చెప్పాయి. అందుకే మా ధర్మంలో అనేక కోటి బ్రహ్మాండాలు పరమాత్ముడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో వస్తూ ఉంటాయి, కలిసిపోతూ ఉంటాయి. కోటాను కోట్ల విశ్వాలు, వాటిల్ని మల్టీవర్స్ అంటారు. ఇప్పుడు ఆ మల్టీవర్స్ గురించి సైంటిస్టులు అందరూ కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మల్టీవర్స్ యొక్క సిద్ధాంతాలను ఇప్పుడు సూత్రీకరించడం కోసం దాన్ని మరింత విస్తృతంగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అందుకే మా ధర్మంలో మాత్రమే మా భగవంతుణ్ణి, మా విష్ణుమూర్తిని, లేదు మా శివుణ్ణి, మా అమ్మవారిని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పేసి అంటారు. లలితా సహస్రనామంలో కూడా చాలా స్పష్టంగా చెప్తారు అమ్మవారి గురించి, అఖిలాండ కోటి బ్రహ్మాండ జనని అని చెప్పేసి. అంటే అనేక కోట్ల బ్రహ్మాండాలకి తల్లి మా ఆదిశక్తి. అర్థమైందా? మరి నీ నల్లొట్ల పుస్తకంలో ఎక్కడైనా ఇలాంటి టైం ట్రావెల్ గురించి, టైం డైలేషన్ గురించి ఉందా? మరి ఎందుకురా ఎక్కడో ఉన్న ఫిజిక్స్ పుస్తకాల్లోంచి తీసుకొచ్చి నువ్వు మార్క్స్ వచ్చి చెప్పుకుంటావు ఎందుకు? మరి చర్చిల్లోకి వచ్చినంత మాత్రాన అప్పుడు వాళ్ళని మేము గొర్రెలు అంటున్నావు, మీరు కూడా గొర్రెలు అనుకుని ఫిక్స్ అయిపోతే ఎట్టా? వాళ్ళని రోజు గొర్రెలు చేస్తే ఎట్రా? చిచి, కేసు దాటి వెళ్ళగలడా? ఈ మ్యాటర్ దాటి వెళ్ళగలడా? అసలు ఇది దాటొస్తే ఇందులో ఏదైతే మనకు కనబడుతుంది డార్క్ నిత్యత్వం అంటే దేవుడు ఉన్నాడు. ఈ నిత్యత్వాన్ని మనం అర్థం చేసుకోగలమా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇదంతా వైట్ బోర్డు అనుకోండి. ఈ వైట్ కానీ వీడెంత సొల్లు చెప్తున్నాడు కదా. ఒక్కసారి మన ధర్మం ప్రకారం మీరు ఎప్పుడైనా ఆలోచించారా పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు అని? మన హిందూ గ్రంథాల్లో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో దాన్ని తీసుకుని సైన్స్కి రిలేట్ చేసి చెప్తూ ఉన్నాడు వీడు తప్ప వీడి గ్రంథాల్లో ఉన్నది కాదు. ఎందుకంటే మనకి 14 లోకాలు ఉన్నాయి. అందులో అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకాలనే అధోలోకాలు 7, పైన భూలోక భూవర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాలు 7. వీటన్నిటికీ పైన ఉంటున్న పరంధామంలో పరమాత్ముడు ఉంటాడు. అక్కడ పరమాత్ముడితో పాటు ఎవరుంటారు? నిత్య సూరులైన ఆత్మలన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఉండి ఏం చేస్తూ ఉంటాయి అంటే ఆ పరమాత్ముడిని నిత్యం దర్శిస్తూ ఆ పరమాత్ముడిని అనుభవిస్తూ ఉంటాయి. అదే పురుష సూక్తంలో కూడా చెప్తారు కదా, సదా పశ్యంతి సూరయ తద్విష్ణోహ పరమం పదం. అంతటా వ్యాపించి ఉన్న ఆ పరమాత్ముని ఆ పరంధామంలో నుండి ఆస్వాదిస్తూ అక్కడ ఉన్న అనంత కోటి వెలుగులతోటి ఉంటున్న ఆ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఈ సూర్యులు, ఈ నిత్య సూర్యులు అందరూ కూడా ఆత్మానుభవం పొందుతూ ఉంటారు. అదే మనం జీవన్ముక్తి లేదా మోక్షము అని అంటాం. దాన్ని కాపీ కొట్టుకొచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సైన్స్ పటాలను చూపిస్తా, దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని చెప్పేసి. మీ దేవుడు దేని వెనకాల ఉంటే మాకెందుకురా? కానీ నువ్వు చెప్పేది మీకు గ్రంథ ప్రమాణం ఏమన్నా ఉండే చెప్తున్నావా? లేదుగా. ఆలోచింతురుగాక చర్చిల్లో ఆడి ముందు కూర్చున్న గొర్రె బెడ్డల్స్ మీరందరూ ఇప్పటికైనా సరే మీ పాస్టర్లందరూ తిరిగి తిప్పి సనాతన గ్రంథాల్లో ఉన్న వాటిని కాపీ కొట్టుకొచ్చి దాన్ని సైన్స్కి ఆపాదించి స్టోరీలు చెప్తున్నారన్న విషయాన్ని తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడు మనకు కనబడతాడా? ఆ దేవుడు మనకు వినబడతాడా? ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే బైబిల్ ఎంత విచిత్రంగా స్టార్ట్ అయిందంటే భలే వివరించారు వ్యాఖ్యానకర్తలు. ఏ టైం అయితే ఉందో, ఏ స్పేస్ అయితే ఉందో, ఏ మ్యాటర్ అయితే ఉందో, ఈ మూటితోనే బైబిల్ స్టార్ట్ అయిందంట. చూస్తారు ఒకసారి. నీ మాటలు నిండా కూడా మ్యాటర్ అంటావు, కానీ నువ్వు చెప్పే మ్యాటర్ బైబిల్లో లేదు, నీలోనూ మ్యాటర్ లేదు. ఈ విషయం స్పష్టంగా అందరికి అర్థమైపోతుంది. ఆది కాండము మొదటి అధ్యాయం, ఆది కాండము మొదటి అధ్యాయం, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఇది ఎందుకు అన్నిసార్లు చెప్పావు? ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను, భూమి నిరాకారముగాను శూన్యముగాను. ఎంత బాగా వివరించారు చూడండి, ఎంత బాగా వివరిస్తున్నారు. ఆది యందు అనగానే టైం స్టార్ట్ అయింది. చెప్పండి, ఆది యందు దేవుడు భూమిని సృజించాడంటే మ్యాటర్ స్టార్ట్ అయింది. చెప్పండి, టైం స్టార్ట్ అయింది, మ్యాటర్ స్టార్ట్ అయింది. ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యి అంటే ఆకాశం అన్నాడు చూసారా, స్పేస్ స్టార్ట్ అయింది. ఇది ఎంత పెద్ద ఫ్లానో చూసారా బైబిల్లో. ఆది యందు అనగానే టైం స్టార్ట్ అయిందంట. మరి అంతకుముందు కాలమే లేదా? వారి తెంగరోడా, సనాతన ధర్మానికిను మీ నల్లొట్ల బ్యాచ్కి తేడా ఇదే. మా ధర్మం ప్రకారము కాలమే పరమాత్మ. నమః కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ అని చెప్పేసి చెప్తాం. అలాగే శైవంలో చూస్తే శివుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. అది ఎందుకో తెలుసా గుర్తు? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని
విభజించగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అన్ని కాలాల్ని అదుపు చేయగలిగే శక్తి ఆయనకు మాత్రమే ఉంది. అలాగే విష్ణుమూర్తి చేతిలో చూసినట్లయితే సుదర్శన చక్రం ఉంటుంది. అంటే ఈ కాలాన్ని ఆయన వేలి మీద అదుపు చేస్తూ ఉంటాడు. ఎంత వేగంగా తిరుగుతున్న కాలచక్రాన్ని ఆయన అదుపు చేయగలుగుతాడు. చాలా మంది సుదర్శన చక్రం అంటే అదేదో స్టీల్తోనో గోల్డ్తోనో చేసిన ఒక ఆయుధం అనుకుంటారు. కాదు, కాలానికి గుర్తు. ఆ కాలాన్ని వేలి మీద అదుపు చేయగలిగేవాడు పరమాత్ముడు ఒక్కడే. కాబట్టి ఆయనే కాలము, ఆయన అధీనంలోనే ఉంటుంది కాలము. కాలము ఒకనాడు పుట్టింది కాదు, ఒకనాడు ఆగేది కాదు, అది నిత్యం నడుస్తూ ఉంటుంది, చక్రం. అటువంటి కాల స్వరూపాన్ని తెలియచెప్పగలిగిన ఒకే ఒక్కడు పరమాత్మ. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. కాలోస్మిన్ లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్త అని చెప్పేసి. అర్జున, ఈ కాలం అనే చక్రంలో ఎవ్వడు తప్పించుకునేవాడు లేడు. ప్రతి వాడు కూడా వచ్చి నాలో ఐక్యం అవ్వాల్సిన వాడే. ఒకడు కాస్త ముందు, ఒకడు కాస్త తర్వాత. ఇందులో మనుషులైనా, జంతువులైనా, వస్తువులైనా, ప్రకృతి అయినా అన్నీ కూడా పరమాత్మలో చివరికి కలిసిపోవలసిందే. ఇలా ఒక్క సనాతన గ్రంథాల్లో మాత్రమే చెప్పారు. అంతేగాని కాలం అంటే ఆది అని అన్నాడు కాబట్టి అదే కాలము అని చెప్పేసి ఎవడూ చెప్పలేదురా. ఒకవేళ అదే కాలం అయితే అంతకు ముందు మీ దేవుడు కూడా లేనట్టే. ఎందుకంటే అంతకు ముందే గనక మీ దేవుడు ఉన్నట్లయితే అప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. లేకపోతే ఈగలు తోలుకుంటా అయితే లేడు కదా. పోనీ ఖాళీగా ఉన్నాం కదా అని హెచ్పి చేసుకుంటా లేడు కదా. హెచ్పి అంటే మళ్ళీ ఎదవ ఆలోచనలు చేస్తావేమో. అదే హ్యూమన్స్ ని ప్రిపేర్ చేసుకుంటా అంటే డిజైన్స్ ప్రిపేర్ చేసుకుంటే లేడు కదా. పోనీ కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి చేస్తా ఉంటాడు కదా. ఏంటో చెప్పమను, నేను అల్లట్టు పుస్తకాన్ని. అంటే బైబుల్ ఏమని చెప్తుందంటే టైం, స్పేస్, మ్యాటర్ మూడు ఒకేసారి స్టార్ట్ అయ్యాయి. అంటే టైంకి కూడా ఒక టైం స్టార్టింగ్ ఉందంటే ఉంది, టైంకి కూడా టైం అయిపోయే టైం ఉందంటే ఉంది, మ్యాటర్కి ప్రారంభం అంతం ఉందంటే ఉంది, స్పేస్కి కూడా ప్రారంభం అంతం ఉందంటే ఉంది. కానీ ఈ మూడిట్లో మన బ్రతుకు ముడిపడి ఉంది. ఇదే మనకు అర్థం కాకపోతే ఆయన మనకు అర్థం అవుతాడు. అందుకే బైబిల్ అని చెప్తున్నా, నీ పుస్తకం బట్టి నీకు అర్థం కావట్లేదురా. సనాతన గ్రంథాల వెలుగుల్లో నుంచి ఒక్కసారి సృష్టి క్రమాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి, చాలా స్పష్టత వస్తుంది. సైన్స్కి సృష్టికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు శాస్త్రం ఒకలా చెప్పుండొచ్చు, లేకపోతే మత గ్రంథాలు ఒకలా చెప్పుండొచ్చు. కానీ సనాతన ధర్మం వెలుగులో చూస్తే సైన్స్ చెప్పలేని అనేక ప్రశ్నలకి సనాతన శాస్త్రాలు సమాధానం చెప్తాయి. చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు ఈ మాట. అంతే, నువ్వు పట్టుకున్న పుస్తకం ప్రాబ్లం అది. అర్థమైందా? ఇక్కడ కూర్చుని నువ్వు ఎక్కువ మాట్లాడుకో. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధ స్థలం. ఇప్పుడు చెప్పండి, ఆయన ఈ స్థలంలో లేడు, ఈ స్థలంలో లేడు. ఆయన మహోన్నతం. అంటే మన ఊహలకు అందని ఒక గొప్ప స్థలం ఉంది. ఆ గొప్ప స్థలములో, మహోన్నతమైన స్థలములో ఈ పదార్థం లేని స్థలం ఉంది, ఈ గోళ లేని స్థలం ఉంది, ఈ నేరాలు లేని స్థలం ఉంది, ఈ రణగణ ధ్వనులు లేని స్థలం ఉంది. అది పరిశుద్ధ స్థలమై ఉంది, అది నిశ్చత్తమై ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడట? ఆ పరిశుద్ధమైన స్థలములో, మహోన్నతమైన స్థలంలో ఎరమార్క్ తిప్పుతున్నాడు చూసారా, అక్కడ ఉన్నాడంట. అది మీ దేవుడు, ఎక్కడెక్కడా లేడు. కానీ నిజంగా భగవంతుడు అంటే ఎక్కడుంటాడో తెలుసా? భగవంతుడు ఇందాక చెప్పాను కదా, పరంధామంలో ఉంటాడు. తద్విష్ణోహ పరమం పదం అని చెప్పారు. కానీ అంత మాత్రాన అక్కడ మాత్రమే ఉండేవాడు కాదు. పరమాత్ముడు అక్కడ ఉన్న పరమాత్ముడి యొక్క చైతన్యము, పరమాత్ముడి యొక్క వ్యాపకత్వము, పరమాత్ముడి యొక్క తేజస్సు ఈ సృష్టిలో ప్రతి అణువులో ఉంటుంది. అది సనాతన గ్రంథాల కారకులైన ఋషులు, మునులు, మహాత్ములందరూ కూడా దాన్ని దర్శించి ఆ జ్ఞానాన్ని గ్రంథ రూపంలో మనకి మంత్ర రూపంలో మనకు అందచేశారు. అందుకే భగవంతుడిని చెప్పేటప్పుడు అనోర్ అణియాన్ మహతో మహియాన్ అని చెప్పారు. అంటే అణువులో అణువంతా ఉంటాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉంటాడు. ఎందుకు? అలా ఉండగల శక్తి ఉంది కాబట్టే పరమాత్ముడు. ఈ భగవంతుణ్ణి భాగవతం 3 విధాలుగా చెప్తుంది. అంటే ఋషులు 3 విధాలుగా దర్శించారు. 1 పరబ్రహ్మము, 2 పరమాత్మ, 3 భగవంతుడు. అందులో పరబ్రహ్మము అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు, అంతటిని సృష్టించేవాడు. అలాగే పరమాత్ముడు అంటే అన్నింటా స్థితమై ఉన్నవాడు. ప్రతి జీవులను ఆత్మ ఉంటే ప్రతి ఆత్మకి చైతన్యం ఎవరు అంటే ఆ పరమాత్ముడే. ఇది వేదం చెప్తుంది, చాందోగ్యం లాంటి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఇక 3వది భగవంతుడు. భగవంతుడు అంటే అర్థం తెలుసు కదా, 6 గుణాలు: ఐశ్వర్యత్వము, ధర్మము, యశస్సు, సంపద, కీర్తి, వైరాగ్యము. ఈ 6 లక్షణాలని అపరిమితంగా కలిగిన వాడే భగవంతుడు. అంటే సర్వాధికారి, అన్నిటినీ నియమించగలవాడు,
అన్నిటినీ అదుపు చేయగలవాడు, అందరికీ అన్ని ఇవ్వగలిగిన వాడు, అంత అధికారము, అంత ఐశ్వర్యము, అంత అందము, అంత కీర్తి ఉన్నా కూడా దేనికి అతుక్కోకుండా అంతటి వైరాగ్యాన్ని కూడా కలిగి ఉండేవాడు భగవంతుడు. ఇలా పరమాత్ముని 3 విధాలుగా దర్శిస్తున్నారు జ్ఞానులు: పరబ్రహ్మముగా, పరమాత్ముడిగా, భగవంతుడిగా. ఇది కూడా మాకు భాగవత గ్రంథంలోనే చాలా స్పష్టంగా ఉంది. మరి నీ నల్లొట్ల పుస్తకంలో భగవంతుడి గురించి ఈ విధంగా ఎప్పుడైనా చెప్పబడి ఉందా? భగవంతుడి యొక్క లక్షణాలని బైబిల్ మరియు హిందూ గ్రంథాల వెలుగులో పరిశీలించడానికి ఏ పాస్టర్ అయినా సిద్ధంగా ఉంటే కనుక తెలియజేయండి, కూర్చుని మాట్లాడదాం. అందుకే పరమశివుడు కూడా ఈ లోకం మొత్తాన్ని లింగ స్వరూపంగా చెప్పారు. అంటే ఈ విశ్వమంతా తానే, తాను ఈ విశ్వము 2 వేరు కాదు అన్న విషయాన్ని స్పష్టంగా లింగ పురాణంలో అర్థమయ్యేలా చెప్పారు. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పిన మాట, విశ్వరూప సందర్శన యోగం ద్వారా ఈ విశ్వమంతా నా రూపమే అని చెప్పారు. ఇదే పురుష సూక్తంలో విరాట్ పురుషుడు కూడా చెప్తున్న మాట, సృష్టి ఆరంభాన్ని, సృష్టి క్రమాన్ని. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిన్ విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అని చెప్పారు. అనేక బాహువులతోటి, అనేక శిరస్సులతోటి, అనేక కళ్ళతోటి ఈ సృష్టి అంతటా కూడా పరమాత్ముడే వ్యాపించి ఉన్నాడు. పరమాత్ముడికి ఈ సృష్టికి భేదం లేదు. మమ ఇవాంసో జీవలోకి జీవభూత సనాతన అని చెప్పారు. ఇవన్నీ మచ్చుకి కొన్ని మాత్రమే. శాస్త్ర పరిశీలన చెయ్యాలి ఈ విషయం మీద అనుకుంటే ఎదురు కూర్చునేవాడు రండి, ఎవరైనా సరే పరమాత్ముడి యొక్క అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటి, ఎలా ఉండాలి అనేది 2 గ్రంథాల ఆధారంగా పరిశీలన చేస్తానికి కూర్చున్నాం. ఆయనకి నిన్న లేదు చెప్పండి, ఆయనకి రేపు లేదు, ఆయనకి ఎప్పుడు నేడే ఉంటుంది. ఒరే పులిహార రాజా, దేవుడికి ఇందాకే చెప్పే కదా 3 కాలాలు ఉంటే భగవంతుడు కాలస్వరూపమైనప్పుడు భూతకాలము ఆయనే, వర్తమానము ఆయనే, భవిష్యత్ కాలము ఆయనే. అంతేగాని నిన్న లేదు రేపు లేదు ఓన్లీ నేడే అంటే నిన్నటి లెక్కలు రేపటి లెక్కలు మొత్తం గాలికి కొట్టుకుపోతాయనా? నువ్వు ఇప్పుడు నాకు అర్థమైందిరా ఎందుకు కానిస్టేబుల్గా ఆగిపోయావో. నువ్వు సరిగ్గా ఈ పుస్తకం కాకుండా నీ క్లాస్ పుస్తకాలు చదువుకుని ఉంటే ఐపీఎస్ అని అయ్యేవాడివి. మరో గమ్మత్తడి చెప్పిన, దేవుడు నిన్న చెప్పండి, రేపు చెప్పండి, ఈ రోజుని ఒకేసారి చూడగలడు. ముఖ్యాంశాలు మరోసారి. వద్దురా బాబు, ఒక్కసారి విన్నందుకే బుర్ర రొట్ట అయిపోయింది. నువ్వు మళ్ళీ ముఖ్యాంశాలు అని చెప్పి మళ్ళీ చెప్తున్నావు. వద్దురా బాబు. అంటే దానికి హోల్స్ ఉంటాయండి, వామ్ హోల్స్ అంటారు వాటిని. వామ్ హోల్స్, బ్లాక్ హోల్స్ వేరు, వామ్ హోల్స్ వేరు. ఓ నాయనా, వామ్ హోల్స్ గురించి, జీలకర్ర హోల్స్ గురించి ఇప్పుడు ఎందుకు లేరా, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. నువ్వు రొట్ట నేను వెళ్ళలేకపోతున్నాను. ఇప్పుడు దాకా చెప్పింది నీ జ్ఞానం చూసే నాకు బుర్ర పాడిపోన్నది. దేవుడికి ఎందుకు విగ్రహాలు పెట్టకూడదంటే, దేవుడు అందరంత ఎత్తులు ఉంటే, ఊహలకు అందరంత ఎత్తులు ఉంటే, అలాంటి దేవుడిని తీసుకొచ్చి ఎక్కడ పెడతావు? అలాంటి ఆయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఆయన కాపాడమంటే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ దేవుడికి ఏసీలు పెడుతున్నారు, ఆ దేవుడికి లింగీలు కడుతున్నారుగా. లింగీలు కాదురా, లుంగి. నీ బతుకు తగలయ్యా. వచ్చాడు రండి, ఇక్కడే మ్యాటర్. విగ్రహారాధనలోకి వచ్చాడు. ఇప్పుడు ఇలాంటి మాటలు చెప్తే అరెస్ట్ ఏంటి అరెస్ట్ చేసిన ఉన్నది చెప్తాం. మేము చెప్పట్లేదు, ఏం చెప్తుంది చెప్పండి, దైవం చెప్తుంది. బొచ్చు చెప్తుందిరా, బొచ్చు చెప్తుంది. నీ బైబిల్లో నుంచి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరికైనా సరే నీ బైబిల్ ఆధారంగా పట్టుకొని, మా హిందూ గ్రంథాల ఆధారంగా పట్టుకొని ఓ చర్చ చేద్దాం. విగ్రహారాధన ఎందుకు దోషము, విగ్రహారాధన వల్ల మనుష్యులకు వచ్చే నష్టం ఏమిటి అనేది ఒక చర్చలాగా చేద్దాం. ఎవడైనా కొంచెం, ఇప్పుడు మొత్తంగా అక్కర్లా, కొంచెం పౌరుషం ఉన్నాడు, కొంచెం సిగ్గు, కొంచెం శరం ఉన్నాడు ఎవడైనా సరే ఈ అంశం మీద చర్చ చేస్తానికి వస్తాడేమో చూడండి రా. విగ్రహారాధన వల్ల నష్టం ఏమిటి, ఎవడొస్తాడో రండి. పైగా ఇట్లాంటి మాటలు చెప్తే బొక్కలో వేసేస్తున్నారంట. బొక్కలో ఇట్టిన తప్పే, బొక్కలు ఇరగొట్టేయాలా కొడకల్లారా ఒక్కొక్కడిని. ఆ దేవుడికి లింగీలు కడతారు, ఆ దేవుడికి ఏసీలు పెడతారు, ఇంకా చెప్పండి ఆ దేవుడికి ఇసురుతున్నారు. మరి మీరు రాగబలిచి మీ దేవుడి చెక్క మీద సున్నీలు కప్పుతున్నారా, రాగబలిచి కప్పుతున్నారా? మేము చేయటం వెనకాల, నువ్వు చేయటం వెనకాల చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే నేను అల్లట్ల పుస్తకం నిన్ను విగ్రహాల జోలికి వెళ్ళొద్దని చెప్పింది, కానీ మా ధర్మం ఏం చెప్పింది? ఈ విశ్వమంతా నిండి ఉన్నది పరమాత్ముడే అని చెప్తుంది. విశ్వమంతా నిండి ఉన్న ఆ దేవుణ్ణి విగ్రహంలో కూడా చూస్తాం. ఆ విగ్రహానికి మేము లుంగీలు కట్టుకుంటాము, ఏసీలు పెట్టుకుంటాము, పాదసేవ చేసుకుంటాము, పంచోపచారాలు, షోడశోపచారాలు చేసుకుంటాం. నువ్వు ఎవడురా పువ్వా మాట్లాడటానికి? నీకేం అధికారం ఉందిరా ఊరకొక్క? అఫ్ కోర్స్ ఇలా తిట్టాను కదా అని చెప్పేసి చర్చకి హ్యాండ్ అవ్వమాక. చర్చకు వస్తే మాత్రం చాలా చక్కగా మర్యాద ఇచ్చి పంపిస్తా. అసలు మర్యాదకు మనం పెట్టింది పేరు. భూకంపత్తా దేవుడి సంగతి ఏంటి చెప్పండి. భూకంపత్తా దేవుడి సంగతి ఏంటి? భూకంపం వస్తే ఆ పరిస్థితి సంగతి ఏంటి? భూకంపం వస్తే ఆ ఐడల్ ఆకారం సంగతి ఏంటి? అందుకే బైబిల్ ఏముందో తెలుసా?
ఆ 15వ కీర్తన ఇంటికి వెళ్ళి చదవండి. ఆ 115వ కీర్తనలో అంటది బైబిల్ ఏమంటే చెప్పనా, ఐడల్ వినదు, ఐడల్ చెప్పండి చూడదు, ఐడల్ చెప్పండి మాట్లాడదు. ఎందుకు మాట్లాడదంటే అది పదార్థంలో నిత్యుడైన దేవుడు లేడు గనక వినదు చెప్పండి, చూడదు చెప్పండి, మాట్లాడదు. వినదు చూడని దాని దగ్గరికి వెళ్ళి రేపు మమ్మల్ని కాపాడంటే నిన్నేమనాలి? ఏదంటానికైనా నువ్వెవడు అసలు? ఇప్పుడు విగ్రహం దగ్గరికి వెళ్ళి అబ్బాబ్బాబ్బా స్వామి వినాయకుడి విగ్రహమా మా కోరికలు తీర్చినాయన, స్వామి వెంకటేశ్వర స్వామి విగ్రహమా మా కోరికలు తీర్చు తండ్రి, లేకపోతే అమ్మ దుర్గమ్మ తల్లి విగ్రహమా మాకు ధైర్యాన్ని ఇవ్వు తల్లి అని ఎప్పుడైనా అడిగాడారా ఏ హిందూ అయినా? ఎందుకంటే మేము విగ్రహంలో ఉన్న పదార్థానికి కాదరా నమస్కారం పెట్టేది, కబోదెదవా ఆ విగ్రహంలో నిండి ఉన్న యథార్థానికి మేము నమస్కారం పెడతాం. ఎందుకంటే ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ పరమాత్ముడు ఆ విగ్రహంలో కూడా ఉన్నాడు. ఆ విగ్రహంలోనే కాదు ఈ వస్తువులో కూడా ఉంటాడు. కానీ ఈ వస్తువు ఆధారంగా పరమాత్ముడిని దర్శించే శక్తి నాకు లేదు. కాబట్టి ఈ విగ్రహాన్ని ఆధారంగా చేసుకుని నేను పరమాత్ముడిని ధ్యానిస్తున్నాను, పరమాత్ముడిని కోరుకుంటున్నా. నా కోరికని ఆ పరమాత్ముడు విగ్రహంలో నుంచే వింటున్నాడు. ఒకవేళ నువ్వన్నట్టు విగ్రహాలు ఏం లేవు, విగ్రహాలకి చెవులు లేవు, విగ్రహాలకి కళ్ళు లేవు అని నువ్వు మాట్లాడితే కబోదోడా, కళ్ళ ముందు కనపడుతున్న విగ్రహమే నా కోరికలు తీర్చలేనప్పుడు అక్కడెక్కడో చీకట్లో కూర్చున్న సోంబేరుడు నా కోరిక ఎట్ట తీరుస్తాడరా చెప్పు? అట్లా చీకట్లో వెళ్ళి దాక్కోబట్టే 400 సంవత్సరాలు నలిగిపోతుంటే కూడా ఆయన దేకను కూడా దేకలేదు ఐగుప్తులో. అటా వెళ్ళి బెడ్ లైట్ కూడా లేకుండా చీకట్లో తొంగునేవాడిని ఎక్కువ నమ్మమాక, గుట్టమడిచిపోతావు నువ్వు నీతో పాటు ఉన్నోళ్ళు అందరూ కూడా. నీకు తెరవలేదా అని గుర్తుపెట్టు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేదంటే దేవుడు ఉన్నాడు, దేవుని ఉనికుంది. కానీ ఆ దేవుని తెచ్చి ఒక ఆకారంలో చొప్పించుకో. అది మరియం విగ్రహమైన తప్పే, అది యేసుప్రభు విగ్రహమైన తప్పే, ఆపద మొక్కుల దేవుడి విగ్రహమైన తప్పే, ఏదైనా తప్పే. ఉన్నతమైన దేవుడిని తెచ్చి ఒక మెటీరియల్లో చొప్పించేసి అక్కడ తెచ్చి రేపు మమ్మల్ని కాపాడండి. ఇక్కడ ఆపద మొక్కులు టాపిక్ ఎందుకురా? ఇప్పుడు నీ చర్చిలో నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటి? నీ శవాన్ని గురించి చెప్పుకోవాలి. నీ శవం కాపాడద్దని నువ్వు అంత నమ్మకంగా ఉన్నప్పుడు సజీవుడైన మా దేవుడు, శాశ్వతుడు, నిత్యుడు, పరిశుద్ధుడు, పరమాత్ముడు, పరమ పవిత్రుడు, పరంధాముడు అయిన మా దేవుడు మమ్మల్ని కాపాడతాడని మేము నమ్మవా? అయినా నీ శవం గురించి చెప్పుకునే సొల్లులో నువ్వు మా దేవుడి గురించి ఎందుకు తెచ్చావు అసలు? ఇది అప్రస్తుత ప్రసంగం కాదా? నిత్యుడైన దేవుడు ఇరుక్కుపోయే మెటీరియల్లో ఉంటాడా? దేవుడు అంటే ఏంటో తెలియకే ప్రతి దానికి దండం పెడుతున్నాడు. పొళ్ళు కొరకటి వింటరా? ఇప్పుడు నాకు ఇష్టమైన దాన్ని నేను నమ్ముకుంటే నువ్వు పళ్ళు కొరకటి వింటరా? ఆ పళ్ళు ఎవడో రాలగొట్టకేగా, కొడక రాలగొట్టిన రోజున అప్పుడు మాట్లాడరా నువ్వు. నీకు ఎవడో ఒకటి రాలగొడతాడు. కనబడి రాయికి పెడతావు, కనబడే చెట్టుకు పెడతావు, కనబడుతున్న సూర్యుడు పెడతావు, కనబడుతున్న నేలకు పెడతావు, కనబడుతున్న ప్రతి దానికి పెడతావు. మనిషిని దేవుడిని చేస్తావు, మనుషుడు బొమ్మలకి దేవుడి బొమ్మలని పేర్లు పెడతావు. నా ఇష్టం రా. ఎందుకంటే ఆ చెట్టు నాకు ఉపయోగపడుతుంది, ఆ రాయి నాకు ఉపయోగపడుతుంది, ఆ మట్టి నాకు ఉపయోగపడుతుంది, ఆ నీరు నాకు ఉపయోగపడుతుంది, ఆ గట్టు నాకు ఉపయోగపడుతుంది, చివరికి నేను వేసుకునే చెప్పు నాకు ఉపయోగపడుతుంది, చివరికి వస్తువు అంటున్నవే నీ చేతిలో ఉన్న మైకు కూడా మాకు ఉపయోగపడుతుంది. నీ ఎదురుగా కూర్చున్న అంతమందికి నువ్వు చెప్పే సొల్లు వినపడాలంటే నీ ప్రభు ఇచ్చిన నీ బొంగురు గొంతుతో రాలేదురా బేవర్ చదవా. ఆ మైక ద్వారానే, ఆ స్పీకర్ ద్వారానే మీ దేవుడి గురించి నువ్వు చెప్పుకోగలుగుతున్నావు. ఇంకా చెప్పాలంటే మీ దేవుడి కంటే కూడా ఈ వస్తువుల వల్లే ఎక్కువ ఉపయోగం. ఇంకా చెప్పాలి అనుకుంటే నువ్వు మీ వాళ్ళు అందరూ మొక్కుతా ఉంటారే ఒక చెక్క వేసుకుని, ఆ దిక్కుమాల చెక్కకు కూడా మా చెట్టే కారణం. మా చెట్టును నరికితే తప్ప మీ చెక్కకు కూడా మీకు దిక్కు లేదు. ఆ చెక్కే లేకపోతే మీ ఓడికి సిలువ పడేది కాదు, మీ ఓడి దేవుడు అయ్యేవాడు కాదు. కాబట్టి మీ దేవుడి కంటే మీరు మొక్కే ఆ చెక్కల కంటే కూడా మేము మొక్కే విగ్రహాలు ఎంతో గొప్పవి, ఎన్నో వేల 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 రెట్లు గొప్పవి. దాట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఐడల్ వర్షిప్. ఆ దేవుడిని మనం అర్థం చేసుకోవడం కష్టం. ఆయన అర్థం అవ్వాలి అంటే ఇది ఒక బైబిల్ ఉంది, ఒక గ్రంథం ఉంది, ఆయన అర్థం చేసుకోవాల్సిన విధంగా అర్థం చేసుకోండి. ఇది చెప్తుంటే చాలామందికి బాధ అయిపోతుంది. అందుకే చట్టాలు మార్చేస్తారట, రిజర్వేషన్ తీసేస్తారట, రకరకాలు చేస్తారట అని అడుగుతున్నాను. అరే పోరంబోకు, ఈ చెప్తుంటే కదరా ఇక్కడ అసందర్భంగా మా దేవుళ్ళ గురించి చెప్తుంటే నువ్వు నీ చర్చిలో కూర్చుని నీ శవం గురించి 2 రోజులు మాట్లాడు, మేము పట్టించుకుంటామేమో లేదు. కానీ నీ శవాన్ని గురించి చెప్పుకోవటం మానేసి మా దైవాన్ని గురించి మాట్లాడుతున్నావు చూసావా, ఖచ్చితంగా మాకు కాలద్ది. ఇలాంటివి కాలేలాగా చేస్తున్నప్పుడు అన్నిటికీ ఎదురు తిరుగుతాం. సామరస్యత అంటే నీ బతుకు నువ్వు బతుకుతా అన్నప్పుడు, కానీ నా బతుకు కూడా ఎలా ఉండాలో నువ్వే డిసైడ్ చేస్తా అన్నప్పుడు ఆ సమరసతని మేము కాసేపు పక్కన పెడితే చేతుల్లోకి ఆయుధాలు కూడా వస్తాయి. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ శవం గురించి మాత్రమే మీరు చెప్పుకోండి, లేదంటే మా హిందూ సమాజం ఎదురు తిరుగుతుంది.
నాకు ఎప్పటి నుంచి ఒక లాజిక్ ఉందండి. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. మేము మా దేవుణ్ణి మేము ప్రకటించుకున్నప్పుడు అర్థమయ్యి ఇది నిజమని నమ్మిన వారు, ఇది వాస్తవికమైన దేవుడని నమ్మిన వారు నమ్మి లోపలికి వస్తారు. ఇది వాస్తవం అని నమ్మితే మీరు కూడా ప్రకటించుకోండి. మీది వాస్తవం అయితే మీ దగ్గరకు వస్తారు, ఇది వాస్తవం అయితే దీని దగ్గరకు వస్తారు. ఆ బోధించే సత్యం అని ఏదైతే చెప్తున్నామో అది టైంకి సరిపోవాలి. చెప్పండి. మళ్ళీ టైం లేదు, తొక్కలేదులే కానీ రే, నువ్వేదైతే చెప్తున్నావో ఈ మ్యాటర్ మీదనే నువ్వు చర్చకు రాగలిగితే గనక నా ఆఫీస్కి ఫోన్ చేసి ఏమండి లలిత్ కుమార్ గారు ఇలా విగ్రహారాధన గురించి చర్చ చేద్దామన్నారు కదా, దానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పు. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, అప్పుడు కూర్చుని ఇద్దరం మాట్లాడుకుందాం. పైగా నువ్వు అంటున్నావే మా పని మేం చేసుకుంటే అని. నువ్వు నీ పని చేసుకోలేదురా యదవ్వా. అక్కడ కూర్చుని మా గురించి మాట్లాడావు, మా దేవుళ్ళ గురించి మాట్లాడావు, మా ఆచారాల గురించి మాట్లాడావు, మా నమ్మకాల గురించి మాట్లాడావు. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. హిందూ బంధువులారా, మేము నోరు పారేసుకుంటున్నట్లుగా మీ అందరికీ కనిపించవచ్చు. లేదు, కొంతమంది మన వాళ్ళే వీళ్ళంతా బూతులు మాట్లాడతారండి. మేమైతే గనక సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని అని మాట్లాడతారు. అలాంటి వాళ్ళ మాటలు బాగా రుచిగా ఉండొచ్చు, కానీ వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే నిజాన్ని నిష్కర్షగానే చెప్పాలి. మేము ఇలాగే చెప్తాం. మేము అలా సాంప్రదాయాన్ని సుప్పినిలాగా ఉండలేము. సో చర్చిల్లో ఏం జరుగుతుందో మీకు అర్థమైంది కదా. ఇది జాలదన్నట్టు నిన్న మొన్న ఆ బ్రో రవీంద్రనాథ్ గారిని ఒక దిక్మలోడు ఒకడు ఉన్నాడు. ఆడట్టాగే ఒక చోటకి వెళ్ళి మత ప్రచారం చేసుకోరా, నీ శవాన్ని గురించి చెప్పుకోరా అంటే అబ్బెబ్బెబ్బా మా శవం గురించి మాకు చెప్పుకోవటానికి వచ్చి ఏముంది అక్కడ 1000 పేజీలు ఎప్పుడో చాలాసార్లు చెప్పేశామని చెప్పేసి మన భగవద్గీత గురించి మన హిందూ ఆచారాల గురించి నోటికొచ్చింది వాగితే జనాలందరూ ఎదురు తిరిగి వాడి చెమడాలు వచ్చి క్షమాపణ చెప్పించారు. సో యాతావాత తేలిందేంటి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళ శవం గురించి వీళ్ళ నల్లట్ల గురించి చెప్పుకోవటం మానేశారు. ఎక్కడో ఒక చోట అప్రస్తుతం అనుకున్నా అసందర్భం అనుకున్నా సరే మన దేవతల గురించి చెప్తారు. ఒకవేళ అక్కడ గ్యాప్ లేకపోతే గ్యాప్ క్రియేట్ చేసుకుని మరీ చెప్తున్నారట. అలాంటివి ఎక్కడ మీ దృష్టికి వచ్చినా సరే వెళ్ళి నిలదీయండి, నెగ్గదీయండి, క్షమాపణలు చెప్పించండి. సో ఈ ఎర్రబాబు గారు ఇంకా చాలా మాట్లాడాడు, కాకపోతే ఈ సోదంతా అవసరం లేదు, చెప్పిన కాడికి సరిపోయింది. ఎందుకంటే వాళ్ళు 2.5 గంటల వీడియోలు చేస్తే 2.5 గంటలు మనం కౌంటర్ చేయలేంగా. దానికి 2.5 గంటలు కౌంటర్ చేయాలంటే మనకి 22 గంటలు పట్టిద్ది. ఆ పరిస్థితి ఉండదు. అందుకే ఇంపార్టెంట్ టాపిక్స్ వరకు తీసుకున్నాను. సో అందరికీ కూడా మళ్ళీ చెప్పేది ఒకటే, సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నత ధర్మం, సర్వోత్తమ ధర్మం, శాశ్వతమైన ధర్మం, సత్యమైన ధర్మము. సనాతన గ్రంథాల గురించి తెలుసుకోకుండా మతం మారిపోయిన వాళ్ళు ఏదో ఒక రోజుకి ఆ జ్ఞానంలో కాలిపోయి చివరికి సనాతన మార్గాన్ని వెతుక్కుంటూ వస్తారు. కానీ సనాతన మార్గంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, అబద్ధాలు ఆకర్షణీయంగా ఉన్నా ఆ వైపుకు వెళ్ళకండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.